ఆగు పవిత్ర. ఏంటన్నా ఇప్పుడు? పవిత్ర వితంతువు కాబట్టి హారతి ఇవ్వడానికి అర్హురాలు కాదు, ఆచారం ఒప్పుకోదు, అంతేనా? ఎన్నాళ్ళు నాన్న ఈ రొటీన్ డైలాగులు, రొటీన్ సీన్లు? కొంచెం మారండి. పవిత్ర, నువ్వు హారతి ఇవ్వు. కావాలని చెయ్యకపోయినా నా మొగుడు చేసిన తప్పుకి అరవింద్ బాబు ప్రాణాలు పోయాయి. మా వల్ల ఇంత మంచి కుటుంబానికి అన్యాయం జరిగింది. బాబాయ్, ఏంటి ఫోన్ చేసావు? మీ ఇంటికి వచ్చాను మహేశ్వరి, తాళం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? ఆదిత్య బాబు పెళ్ళంటే వచ్చాను బాబాయ్. తప్పకుండా రమ్మని పవిత్రమ్మ ఫోన్ చేసి మరీ చెప్పింది బాబాయ్. అందుకే హైదరాబాద్ వచ్చాను. ఆదిత్య బాబు అంటే అరవింద్ బాబు తమ్ముడే కదా? అప్పుడు ఒకసారి ఊరొచ్చి నిజం చెప్పమని నేను కలిశాడు. అవును బాబాయ్, అతనే. చాలా మంచి మనుషులు వీళ్ళు. నిజం దాచి వీళ్లకు ద్రోహం చేస్తున్నానన్న బాధ నన్ను నిద్రపోనివ్వట్లేదు. వాళ్ళ పెళ్లి చూసినట్టుంటుంది. అరవింద్ బాబు చావుకు కారణం రాజశేఖర్ గారని ఆదిత్యబాబుకు పవిత్రమ్మకు చెప్పినట్టుంటుందని వచ్చాను బాబాయ్. మంచి నిర్ణయం మహేశ్వరి. నిజం చెప్పి నీ గుండెల్లో బాధను దించుకో. జరిగిన తప్పుకి కొంచెమైనా ప్రాయశ్చిత్తం అయినట్టుంటుంది. బాబాయ్, పిల్లల్ని హాస్టల్లో చేర్పించాను. నేను రావడం లేటైతే కొంచెం నువ్వు పలకరించు. సరేనమ్మా, ఉంటాను. అలాగే బాబాయ్. అంకుల్, తీసుకోండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పవిత్ర డల్గా ఉంటుందేంటి? ఏమై ఉంటుంది? ఏం చెప్పట్లేదు. నాన్న, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుండండి, వస్తాను. చూసావమ్మా, సంజన ఎంత బాగా జ్యువెలరీ వేసుకుందో. నీకు కూడా ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, బోసు మెడతో తిరుగుతున్నావు. అంతా మన కర్మ. ఎంత పెద్దింటి ఆడపడుచు నువ్వు, ఏం చేస్తాం? ఆది ఆది ఆది, ఒక్క నిమిషం. ఇవిడ మా పిన్ని. హాయ్. చిన్నప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? పవిత్రని మెల్లగా నాకు దగ్గర చేసుకోవాలి.
అందరూ ఒకసారి ఇటు చూడండి. హలో ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఒకసారి ఇటు రండి. ప్లీజ్ జాయిన్. ఆది రా రా. ఓ రాజశేఖర్ పదరా. పదవే, ఏదో పర్ఫార్మెన్స్ ఉన్నట్టుంది. రండి. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులేనా? సరదా సందడి ఆటలు పాటలు ఉండవా? ఎలాగూ హల్దీ అయిపోయింది కాబట్టి సంగీత్ స్టార్ట్ చేద్దామా? పవిత్ర దగ్గరికి ఆది వెళ్ళకూడదు. రెడీ. ఎస్, లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్.